ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. మనము ఇప్పుడు కూడా మనల్ని ఎవరు తరుముతున్నా, మనల్ని ఎవరు వెంటాడుతున్నా కూడా దేవుడు మన పక్షంగా కాపాడే కాపరి వలె నిలుస్తాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా దేవుడు అదే విధంగా నిలిచాడు. నిర్గమకాండము 14వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం వారిని తరుముతుంది. అప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజల్ని దాటించాడు. వెనక నుంచి తరుముతున్న ఫరో సైన్యం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె వారు కూడా ఎర్ర సముద్రాన్ని దాటుదామని ప్రయత్నం చేశారు. అప్పుడు వెనుక నుండి వారిని మేఘం కమ్ముకుని వారు ఎటు వెళ్ళాలో వారికి తెలియక సముద్రంలోనే వారు చనిపోతారు. వారి ఇశ్రాయేలు పక్షంగా దేవుడు నిలిచాడు. వారి శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించాడు. అలాగే మన జీవితంలో కూడా మనల్ని చాలామంది తరుముతూ ఉంటారు. మన శత్రువులు మనల్ని వెంటాడేవారిగా ఉంటారు. అప్పుడు దేవుడు మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించి ఆ మేఘస్తంభం వలె మనల్నేమో వెలుగుగాను, మనల్ని వెంటాడేవారిని చీకటిగాను, మన పక్షాన యుద్ధం చేసేవారు మన పక్షంగా దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. మన ప్రమేయం లేకుండానే మన శత్రువులతో దేవుడు యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. ఆయన ఇప్పుడు కూడా మనల్ని కాపాడే కాపరి వలె నిలుస్తాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి కలిగిన మనము ఎప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా నన్ను కాపాడడానికి నా యేసయ్య అయినటువంటి నా కాపరి ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకునే వారిగా ఉండాలి. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్.